హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంగవి వ్లాగ్స్. మీరు యాడ్ షూట్ కోసం, సీరియల్ షూట్ కోసమని పంపించాలనుకుంటున్నారా? అయితే దానికోసమని చాలా యాడ్ ఏజెన్సీస్ ఉంటాయి. చాలామంది పేరెంట్స్కి యాడ్ షూట్ కోసమని సీరియల్స్లో కానీ పంపించాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. నేను ఇన్స్టాగ్రామ్లో ఈ యాడ్ చూసి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇనిషియల్గా 2 షూట్స్ చేశారు. అందుకోసమని 2500 పే చేశాను. షూట్ అయిపోయాక క్యాబిన్కి తీసుకెళ్ళి పోర్ట్ఫోలియో గురించి అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటంటే వెబ్ సిరీస్లో కానీ, మూవీస్లో కానీ, సీరియల్స్లో కానీ మనకి ఛాన్సెస్ ఉంటాయి ఈ పోర్ట్ఫోలియో చేయించుకుంటే అని అన్నీ డీటెయిల్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కొంతవరకే కరెక్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా వస్తుందని మాత్రం అదేం లేదు. కొంతవరకు మాత్రమే నిజం. నేను 10,000 పే చేశాను. స్టార్టింగ్ ప్రైస్ 10,000 అనమాట. 10,000 పే చేశాను. ఏంటంటే ఆడిషన్స్ ఉన్నప్పుడు కానీ దేనికన్నా ఈ పోర్ట్ఫోలియో మనకి యూజ్ అవుతుందన్నట్టుగా నేను పే చేశాను. ఇది ఖచ్చితంగా వస్తుంది మనకి మూవీస్లో ఛాన్స్ అని మాత్రం అలా ఏం కాదు. జస్ట్ ప్రాక్టీస్ పర్పస్లో ఉంటుందన్న దానికోసం మాత్రమే ఈ షూట్ చేయిస్తున్నానండి. మనకి ఎవ్రీ మంత్ షూట్కి రావాల్సి ఉంటుంది. ఒక 1 మంత్ మిస్ అయిపోయినా మళ్ళీ నెక్స్ట్ మంత్ 2 షూట్స్ కూడా చేసుకోవచ్చు. మంత్లీ అక్కడ అగ్రిమెంట్కు చేసుకోవాలి. 7 to 8 అసైన్మెంట్స్ ఉంటాయి షూట్స్. ఇప్పుడు మా పాపకైతే 2 షూట్స్ అయ్యాయండి. అవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, మీకు కూడా తెలుస్తుంది. మనము మంత్లీ షూట్ కోసమని ప్లాన్ చేసుకోవాలి. ఎక్కడి నుంచో చాలామంది వస్తున్నారు, కానీ ఎవ్రీ మంత్ రావాలంటే కొంచెం కష్టం అని చెప్పి ఇనిషియల్గా ఏదో షూట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటున్నారు. మనం మంత్లీ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం పోర్ట్ఫోలియో చేయించుకోవాలి. అక్కడ స్టార్టింగ్ ప్రైస్ 10,000. అక్కడ నుంచి ఇంకా హైయెస్ట్ అమౌంట్ కూడా పే చేసుకోవచ్చు మన దాన్ని బట్టి. కాకపోతే ఏంటి అంటే ఇది వీకెండ్స్లో మాత్రం రావద్దు. ఎందుకంటే చాలా ఎక్కడి నుంచో వీకెండ్స్ అంటేనే ఖాళీగా ఉంటారు కాబట్టి, ఫ్రీగా ఉంటారు కాబట్టి వస్తూ ఉంటారు. అప్పుడు మాత్రం చాలా టైం పడుతుంది. మనకి వీక్ డేస్లో అయితేనే ఫ్రీగా ఉంటుంది. వీకెండ్లో మాత్రం చాలా టైం స్పెండ్ చేయాలి అక్కడే. వీక్ డేస్లో అయితేనే ఫ్రీగా మనం షూట్ చేయించుకోవచ్చు. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద వాళ్ళ లైమ్ స్క్రీన్ గురించి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. నెక్స్ట్ వీడియోలో అక్కడ ఆఫీస్ ఎలా ఉంది, అక్కడ షూట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేటి కూడా నెక్స్ట్ వీడియోలో నేను వ్లాగ్ చేసి మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తాను. దానికోసమని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.